25-26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు విజయం సాధించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించనున్నారు. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామా, చెప్పండి, కుప్పం షెడ్యూల్ ఏంటి, చంద్రబాబుది పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25-26 తేదీల్లో తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఆయన కుప్పం నుంచి గడిచిన ఎన్నికల్లో 50,000 మెజారిటీతో గెలుపొందారు. అయితే చంద్రబాబు నాయుడు వరుసగా 8 సార్లు కుప్పం నుంచి గెలుపొందుతూ వచ్చారు. 8వ సారి కూడా తనకు విజయాన్ని అందించి తనపై నమ్మకం ఉంచిన కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ఓటర్లకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి ఇటు చంద్రబాబు నిర్ణయించారు. అందువల్లనే ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దీంతో పాటు ఎంత కుతంత్రాలు పన్నినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష తెలుగుదేశం పార్టీకి ఎటువంటి స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో 50,000 మెజార్టీతో తనను గెలిపించిన కుప్పం ప్రజలు తనను గుర్తుపెట్టుకున్నందుకు ఆయన ఇటీవల కాలంలో అనేక సార్లు వాళ్ళ కృతజ్ఞతలు చెబుతాను అని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నెల 25-26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించడం, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఇవాల్టికి కూడా వైసీపీ నేతలు చేస్తున్న దాడుల నేపథ్యంలో వారిని పరామర్శించి ఓదార్చేందుకు, వారితో మాట్లాడేందుకు, అదేవిధంగా కార్యకర్తలు గత 5 సంవత్సరాల కాలంలో పడిన ఇబ్బందులను తెలుసుకొని వారికి సాంతన కలిగించేందుకు కూడా తనకు విజయం చేకూర్చిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం వరకు కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. తొలుత ఆయన ఈ నెల 24కు ముందే కుప్పం వెళ్లాలని భావించినప్పటికీ కూడా 21-22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు, 24వ తేదీన మంత్రివర్గ సమావేశం కూడా ఉండటంతో 25-26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్లి రావాలని చెప్పి నిర్ణయించారు. ఈ 2 రోజులకు సంబంధించిన పర్యటన కూడా అక్కడ ఉండే ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇప్పటికే రూపకల్పన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మండలాల్లో పర్యటించడంతో పాటు కుప్పంలో కూడా పార్టీ కార్యకర్తలు, పార్టీ విస్తృత సమావేశంతో పాటు కుప్పం ప్రజల నుంచి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కూడా ఈ పర్యటనలో ప్రయత్నించబోతూ ఉన్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.